నమస్తే ఫ్రెండ్స్. డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో హాలిడేను ఎలా డిక్లేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీ పాఠశాలకు ఆప్షనల్ హాలిడే కానీ లోకల్ హాలిడే ఇచ్చినప్పుడు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో హాలిడే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా డిక్లేర్ చేయడానికి మీరు క్రోమ్లో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అని టైప్ చేయండి. ఇది యాప్లో అయితే చేయడానికి వీలుండదు, బ్రౌజర్లో చేయాల్సి ఉంటుంది. సో మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే లాగిన్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ చేసినట్లయితే మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ హాలిడేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. హాలిడేపై క్లిక్ చేసినట్లయితే ప్రజెంట్ మంత్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు 26th, రేపు 27th చాలా స్కూల్స్ రథయాత్ర సందర్భంగా ఆప్షనల్ హాలిడే తీసుకోవడం జరిగింది. సో అలాంటి వారు ఈ విధంగా ఆప్షనల్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుంది. క్యాలెండర్ డేట్పై క్లిక్ చేసినట్లయితే హాలిడే డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ హాలిడే టైపు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోండి. హాలిడే నేమ్ ఆప్షనల్ అండ్ రథయాత్ర అని ఇచ్చేసేయండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా ఆప్షనల్ హాలిడే రథయాత్ర అని ఇచ్చేసి యాడ్పై ఒకసారి క్లిక్ చేయండి. హాలిడే అనేది సక్సెస్ఫుల్గా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ ప్రకటించినటువంటి హాలిడే డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ విధంగానైతే మీరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో ఆప్షనల్ లేదా లోకల్ హాలిడేను డిక్లేర్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.